దాదాపుగా ఒక కొలిక్కొచ్చేసిందా పొత్తుల విషయం. బీజేపీకి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఆ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇంకా అఫీషియల్గా ఎటువంటి ప్రకటన రాలేదు కాబట్టి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపుగా మొన్న మధ్యన లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు. దాదాపు 145 నుంచి 150 సీట్లు తగ్గకుండా అయితే టీడీపీ పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. మిగిలిన విషయంలో మిగిలిన సీట్లు పొత్తుల్లో ఎవరికైనా కేటాయిస్తారు అనేది తాజాగా అప్పట్లో లోకేష్ చెప్పిన మాట. అప్పుడు బీజేపీతో పొత్తు లేదని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి పొత్తుకు సిద్ధమవుతున్నారు అనేది. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఏంటంటే అవసరమైతే ఒక 5-10 తగ్గించుకుంటారు కానీ 140కి అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు అనేది ఒక లెక్క. అంటే ఇక్కడ ఈ నెంబరు ఒక ఫైనల్ అని అనుకుంటున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా మిత్రులకి కేవలం ఒక 30 నుంచి 35 సీట్లు మాత్రమే వదిలే ఆలోచన చేస్తుంది అనేది. అదే బీజేపీ మాత్రం అంతకుమించి ఎక్కువే అడిగిందని. కానీ 30 నుంచి 35 అది కూడా ఇద్దరికి కలిపి అన్ని సీట్లు వదలడం అంటే వీళ్ళ లెక్క ఎలా ఉందంటే గతంలో 12 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇస్తే అందులో 4 గెలిచారు. అంటే ఇప్పుడు ఆ 4 గెలిచిన 4కి డబల్ అంటే ఒక 8 సీట్లు బీజేపీకి ఇవ్వాలి అనేది వాళ్ళ లెక్క. ఇక మిగిలిన వాళ్ళు అనుకున్న 35లో మిగిలిన జనసేనకి ఇవ్వాలి అనేది ఒక లెక్క. అంటే ఇక్కడ ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వాలి అని దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఈవేళ 140 సీట్లలో ఖచ్చితంగా ఎందుకు పోటీ చేయాలని అనుకుంటున్నారంటే 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఆ 88 మ్యాజిక్ ఫిగర్ని వీళ్ళ దాటాలి అంటే వీళ్ళ దగ్గర కనీసం 140 సీట్లైనా ఉండాలి. లేదు అంటే కనుక మళ్ళీ డిపెండబుల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మీద పొత్తులో భాగంగా జనసేన మీద బీజేపీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు అనేది చంద్రబాబు గారి ఆలోచన అంట. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, బీజేపీ యాక్సెప్ట్ చేస్తలేదు చూడాలి.